హలో దెన్ ఈ వ్లాగ్ ఏమంటే ఆ నెక్స్ట్ డే వ్లాగ్ అంటే లాస్ట్ వ్లాగ్కి నెక్స్ట్ డే అనమాట. ఇంకా టెడీకి లాస్ట్ ఎగ్జామ్ ఆ రోజు. ఇంకా లాస్ట్ నైట్ ఏమంటే నేను వాషింగ్ మిషన్లో క్లోత్స్ అన్నీ వేసేసాను. గీజర్ ఫిట్ చేశారు కదా, అప్పుడు వాషింగ్ మిషన్ కూడా వచ్చి జస్ట్ ఆ కనెక్షన్ అంతా అయిపోయిందనమాట. సో క్లోత్స్ అన్నీ వాష్ చేసేసాను. అక్కడే అలా హాల్లో గుర్తుందా మీకు, అక్కడ డూప్లెక్స్ హౌస్లో ఉన్నప్పుడు కింద అంతా ఆరేసేదాన్ని. ఇంకా కొన్ని చైర్స్ మీద అలా ఆరేసాను. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఏమంటే పొటాటో కర్రీ, చపాతీ చేసుకుందాము అనుకున్నాము. అందుకే పొటాటో కర్రీ చేసేస్తున్నాను. పొటాటో కర్రీ ఈజీగా చేసేసేయచ్చు కదా, అందుకే అది అయిపోతుంది ఫస్ట్ అనేసి అది చేసేస్తున్నాను. పిల్లలకి పాలు ఇచ్చేసాను, ఇంకా మేము టీ తాగేసాము. ఇంకొకటి ఏమంటే బెంగళూరుకి వచ్చినప్పటి నుండి లేట్ నైట్ పడుకోవడము, లేట్గా లేవడము, మరీ అలా అయిపోయింది. అసలు టైమింగ్సే సరిగా తెలియడం లేదు. అలా చలిగా ఉంటుంది కదా, పొద్దునే లేబుద్ది కాదు. అలా అలా 9-9:30 టెడ్డీకి ఎగ్జామ్ కాబట్టి అది కూడా కొంచెం ఎర్లీగా లేయడం అనమాట. లేకపోతే ఇంకెప్పుడు లేస్తామో అసలు. ఇంకా ఇలా పొటాటో కర్రీ చేసుకొని చపాతీ తిని చాలా రోజులైపోయింది. అందుకే ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అది చేసుకుందాము అనేసి ఇంకా పొటాటో కర్రీ చేసేస్తుంది. ఇంకొక సంగతి చెప్పడం మర్చిపోయాను మీకు. ఇక నేను సుదర్శన్ ఏమంటే కిచెన్ డిజైన్ చేసుకుంటున్నాము. ఎలా వాళ్ళకి చెప్పాలి, ఇలా ఏమంటారు, మనం ఒక ప్లాన్ చేసుకుంటేనే కదా మనం ఇలా కావాలి అని చెప్తే వాళ్ళు ఇంకా ఓకే అంటారు. యాక్చువల్లీ మేము నిన్న హోమ్ లేన్కి వెళ్ళాము, అక్కడ డిసైడ్ అయిపోయాము. నెక్స్ట్ డే వచ్చి ఇంకా మేము మా హౌస్ ప్లాన్ ఇస్తాము, దాన్ని బట్టి డిజైన్ చేసి వాళ్ళు ఎస్టిమేట్ చేసి చెప్తాము అని చెప్పారు. అంటే నెక్స్ట్ డే 5 o'clock ఆ టైంకి రమ్మన్నారు. అంటే డిజైనర్ ఆ రోజు వస్తారు అని చెప్పారనమాట. ఈ లోపల ఏమంటే నా సబ్స్క్రైబర్ చైతన్య అనేసి, తను బెంగళూరులోనే ఉంటారు. అంటే నిన్న ఈవినింగ్ అనమాట, నాకు నిన్న కాదు, ఈ వ్లాగ్ పెట్టిన ముందు రోజు ఈవినింగ్ తను నాకు మెసేజ్ చేస్తున్నారు. ఎలా అంటే వాళ్ళు కూడా కొత్తగా హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. సో ఇంటీరియర్స్ జరుగుతున్నాయి, చాలా బాగా చేస్తున్నారు, మాకు తెలిసిన వాళ్ళే, కావాలంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనేసి చెప్పారనమాట. సో అలా వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాము. ఇంకా వాళ్ళు ఆ రోజు ఆఫ్టర్నూన్ వస్తాము అన్నారు. సో ఆ అన్న ఆ రోజు ఆఫ్టర్నూన్ వచ్చి చూసేసి వెళ్ళారనమాట. ఇంజనీర్ తను వచ్చి ఇల్లంతా చూసేసి వెళ్ళారు. ఇంకా తర్వాత డిసైడ్ అయ్యాము వీళ్ళ దగ్గర చేయించుకుందాము, హోమ్ లేన్ వద్దు అనేసి. ఇంకా ఇక్కడ చూసారా ఆంజనేయ స్వామి, హెచ్ఎస్ఆర్కి వెళ్తుంటే కనిపిస్తారు కదా ఈ దేవుడు. ఇంకా మేము రెడీ అయిపోయాం, చూస్తూనే ఉన్నారు. ఎక్కడికి ఆశ రెడీ అయిపోయి హెచ్ఎస్ఆర్ సైడ్ వెళ్తున్నారు అనుకుంటున్నారు కదా. యాక్చువల్లీ టెడ్డీ వాళ్ళ స్కూల్కి వెళ్తున్నాము. ఓల్డ్ స్కూల్ చెప్పాలంటే. అక్కడ టీసీ తీసుకోవాలి కదా, అంటే టీసీ అప్పుడు అప్లై చేసి వచ్చాము, వాళ్ళు 1 month తర్వాత తీసుకోండి వచ్చి అని చెప్పారనమాట. సో అది తీసుకొని మళ్ళీ ఇప్పుడు జాయిన్ చేసాం కదా న్యూ స్కూల్, సో ఆ స్కూల్లో ఇవ్వాలి. న్యూ స్కూల్ వాళ్ళు ఒకటే అడుగుతున్నారు అనమాట, టీసీ కావాలి అట్లా అనేసి. అందుకని ఇంకా ఎలాగో వచ్చాం, ఇది కూడా అయిపోవాలి అనుకున్నాము. అదేమంటే ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి స్కూల్స్ ఓపెన్లో లేవు కదా, సో స్టాఫ్ కూడా ఫుల్ డే ఉండరు, వాళ్ళకు కూడా ఒక టైమింగ్స్ అనమాట. సో ఆ టైంలోనే వెళ్తే మనకి ఆ టీసీ వచ్చేస్తుంది. అందుకే ఇంకా హడావుడిగా అప్పటికప్పుడు రెడీ అవ్వమన్నాడు. ఇంకా అలాగే గబగబా రెడీ అయిపోయి వెళ్తున్నాము టెడ్డీ వాళ్ళ స్కూల్కి. సో ఇంకా మేము హోమ్ లేన్కి వద్దు అనుకునేసి, అంటే ఆ అన్న ఇంజనీర్, వాళ్ళు ఏమంటే కార్పెంటర్ వర్క్ చేస్తారంటే మనకి ఇంటికే వచ్చి మన ముందే చేసి పెట్టడం అనమాట. ఇంకొకటి ఏమంటే మాడ్యులర్, సో అది కూడా అక్కడ ఫ్యాక్టరీ కటింగ్ ఉంటుంది కదా, సో అక్కడ చేసి మళ్ళీ వచ్చి ఫిట్ చేయడం, సో బోత్ 2 చేస్తాము అని చెప్పారు. ఇంకా ఇంట్లో ఆల్రెడీ మనం మూవ్ అయిపోయాము, ఇంకొక లగేజ్ ఉంది, పిల్లలు ఉన్నారు, సో ఇంట్లో చేయించుకొని చేసేది వద్దు, మాడ్యులర్ టైప్ కావాలి మాకు అని చెప్పేసి అడిగాము. సో వాళ్ళు దానికి ఓకే అన్నారు. ఇంకా అన్నకి మేము మాకు ఫస్ట్ కిచెనే కావాలి, తర్వాత ఇంకా బెడ్రూమ్లో వార్డ్రోబ్స్ అవన్నీ చెప్పుకుంటున్నామన్నా అనుకుంటున్నాం, తర్వాత చేయించుకుందాము అనేసి. సో ఫస్ట్ కిచెన్ చేయించండి అని చెప్పేసి అడిగాము. కిచెన్ మాకు ఎలా కావాలి అనేసి అడిగాము. దాని తర్వాత ఏమంటే అన్న నేను అన్ని ప్రైస్ అంతా ఎస్టిమేట్ చేసి చెప్తాను అన్నారు. సో ఆ లోపల ఏమంటే ఇంక మేము ఇట్లా బయటకు వచ్చేసాము. సో ఇదే హెచ్ఎస్ఆర్ చూశారు, ఇంకా టెడ్డీ వాళ్ళ స్కూల్ ఇదే. సో 5 minutes వెయిట్ చేయమన్నారు అనమాట, అందుకే ఇలా వెయిట్ చేస్తున్నాము. హ్యాపీ నీకు స్కూల్ ఉందిరా, స్కూల్కి తీసుకెళ్తున్నాము అంటే కూడా నమ్మలేదు. అదెందుకో తెలియదు, కొంచెం పెద్దదైంది కదా, అర్థమైపోతున్నాయి అన్నీ. ఇప్పుడు లాక్డౌన్ ఉంది, స్కూల్ లేదు అనేసి బాగా ఏమంటారు డిసైడ్ అయిపోయి ఉందన్నమాట. భయపెడతా ఉంటే కూడా భయపడడం లేదు. అసలు స్కూల్ లోపలికి రావాలంటేనే ఒక ఆట ఆడిచ్చేది, ఇప్పుడు హ్యాపీగా వచ్చి సోఫాలో కూడా కూర్చునేసింది. ఏంటో అసలు హౌస్ వర్క్ తొందరగా అయిపోతే హైదరాబాద్కి వెళ్ళొచ్చు అనేసి అనుకుంటున్నాను, కానీ అంతా డిలే అవుతా ఉంది, అసలు ఏం అర్థం కావట్లేదు.
ఇంకా ఆ రోజు ఈవినింగ్ అన్న ఎస్టిమేట్ చేసి చెప్తామన్నారు కదా, దాన్ని బట్టి ఇంకా మేము అక్కడే ఉండి చేయించుకోవాలి, అక్కడ అవసరం లేదు మనం మళ్ళీ వచ్చేయచ్చు అని అంటారో ఇంకా డిసైడ్ అవ్వలేదు. అప్పటికే ఆంటీ ఒక 5 టైమ్స్ అయినా ఫోన్ చేసి ఉంటారు, ఇంకా రాలేదేంట్రా అక్కడే ఉన్నారు రండి తొందరగా అనేసి కాల్ చేస్తూనే ఉన్నారు. ఆంటీకి ఎంత చెప్తున్నా అర్థం కావట్లేదు. ఇక్కడ ఉండాలమ్మా, ఇక్కడ ఇంకా అసలు వచ్చిన పని అసలు ఇంకా చేయలేదమ్మా, ఇంకా మిగతావి జరుగుతున్నాయే కానీ అసలు పని ఇంకా జరగలేదు అనేసి అంటే కూడా అర్థం కావట్లేదు. ఇంకా నేను ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాను, హడావుడిగా స్టార్ట్ అయిపోమన్నాడు. ఇంకా అట్లే వచ్చేసాం కదా. ఇంకా హెచ్ఎస్ఆర్లోనే సుదర్శన్ ఏమంటే ఇక్కడ ఐకేర్ రిపేర్ ఉంది చూడండి, అక్కడ ల్యాప్టాప్ మళ్ళీ ఒకసారి అడిగేసి వస్తాను బుజ్జి అని చెప్పేసి వెళ్ళున్నాడు. ఈ లోపల వీళ్ళకి ఇక్కడ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ ఆర్డర్ చేశాను. ఇంకా ఆ రోజు అక్కడ తినేసాము. సో ఇక్కడ ఏమంటే ల్యాప్టాప్ కొంచెం హెచ్ఎస్ఆర్లో ఇంత ముందు కూడా అడుగున్నాడంట, కొద్దిగా తక్కువ చెప్పున్నాడంట. సో వాళ్ళకి వెళ్ళి ఇచ్చేసి వస్తాను అని చెప్పేసి వెళ్ళాడు. వాళ్ళు ఏమంటే ఒక 1 hour టైం తీసుకున్నారు, మళ్ళీ చెప్తాము ఎంత అవుతుంది ఏంటి అని. ఇంకా అక్కడి నుండి అసలు ఆ రోజు అంతా బెంగళూరు అంతా తిప్పాడు, 1 side ఆఫ్ బెంగళూరు అంతా తిరిగామన్నమాట. ఎందుకు అంటే ఇది వచ్చి ఫోరం మాల్, కోరమంగళలో ఉన్న ఫోరం మాల్, దీనికే కదా మేము వెళ్తూ ఉంటాం, మీకు చూపిస్తూ ఉంటాను ఆల్వేస్. ఈ మాల్ తప్ప ఇంకేది చూపించాను. సో ఇదే చాలా మిస్ అవుతున్నాం ఈ ఫోరం మాల్ని. అసలు అంటే చాలా దూరం కదా, ఇప్పుడు వైట్ ఫీల్డ్ నుండి కోరమంగళకి రావాలంటే చాలా దూరం, అదే పనిగా రాలేము. సో మిస్ అయినట్టే కదా. ఇంకా బెంగళూరు అంతా తిరిగేసామని చెప్పాను కదా. ఎందుకు అంటే మా చిన్న మరిది అంటే మా చిన్న అత్త వాళ్ళ కొడుకు అనమాట, తను ఒక బ్యాట్ రిపేర్ చేసుకోరమ్మని చెప్పి ఇచ్చారు సుదర్శన్కి. అది అంత దూరం ఉంటుందని కూడా తెలీదు, అంతా తిప్పిచ్చారు సుదర్శన్ దానికోసము. సో అది అక్కడ ఇచ్చేసిన తర్వాత అదే దారిలో వెళ్తుంటే ఈ డెకత్లాన్ కనిపించింది. ఇంకా ఈ డెకత్లాన్ని చూడగానే సుదర్శన్ ఏమంటే బుజ్జిని మర్చిపోయి దీనికి చెప్పులు కొనుక్కోవాలి, తెచ్చుకోవడం మర్చిపోయాను, వెళ్ళాలి అన్నాడు. ఇంకా చెప్పుల కోసం డెకత్లాన్కి వెళ్ళాలా బాబా, ఇంకెక్కడైనా తీసుకోవచ్చులే వెళ్ళిపోదామంటే వినలేదు, వెళ్ళాల్సిందే అన్నాడు. ఇంకా డెకత్లాన్కి వచ్చాము. మీలో చాలామంది అప్పుడు అడుగున్నారు టెడ్డీ సైకిల్ ఎక్కడ తీసుకున్నారు ఆశ, యాపీ స్కూటర్ అది ఉంది కదా అది ఎక్కడ తీసుకున్నారు అనేసి. ఆ రెండు మేము డెకత్లాన్లోనే తీసుకున్నాము. ఆ బాస్కెట్ చూసారా, ఓన్లీ చెప్పులకి అంత పెద్ద బాస్కెట్ తీసుకెళ్తున్నాడు మా సుదర్శన్. కూడా అప్పుడు నీకు సైకిల్ కావాలరా ఇప్పుడు. హ్యాపీ ఎప్పుడో బర్త్డేకి నాకు సైకిల్ కావాలి బాబా అనేసి అడిగిందంట. అందుకు ఇప్పుడు ఈ సైకిల్ చూడగానే సైకిల్ తీసేసుకుందాం అని స్టార్ట్ చేశాడు. బాబా అయినా ఇప్పుడు ఈ సైకిల్ ఎందుకు, ఇంట్లో ఉన్నాయి కదా, కొంచెం పెద్ద అయినాక ఒకేసారి కొద్దిగా పెద్ద సైకిల్ తీసుకుందాంలే అంటే వినలేదు. హ్యాపీ వినలేదు, సుదర్శన్ వినలేదు. లాస్ట్కి అది బాయ్స్ సైకిల్ అంట, గర్ల్స్ది కాదు అన్నారు వాళ్ళు. సో సేమ్ అలాంటిది గర్ల్స్ది ఉందా అని అడిగారు, లేదు అన్నారు. అలా బ్రతికిపోయి ఆ సైకిల్ అక్కడ పెట్టేసి వచ్చేసాము. ఇంకా హ్యాపీ చేతిలో ఆ బాల్ చూసారా, ఆ బాల్ తీసుకున్నాము. ఇంకా సుదర్శన్ చెప్పులు తీసుకున్నాము. ఇంకా బిల్ ఏమంటే అక్కడ బిల్లింగ్ కౌంటర్ ఏమీ లేదు, మనం వాళ్ళ యాప్లోకి వెళ్ళాలంటే డెకత్లాన్ యాప్లోకి వెళ్ళేసి పే చేయాలంట. అదొక గంట పట్టింది అక్కడ. సో అలా అది అక్కడ అయిపోయింది. ఇంకా అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాం మళ్ళీ. ఇంకా వస్తూ ఇంటి దగ్గర ఉన్న స్టార్ మార్కెట్కి మళ్ళీ వెళ్ళాము. పెట్టాడు అది బాబా, వాళ్ళు వెళ్తున్నారు చూడు. ఇంకా ఇంట్లో ఏమంటే మొన్న 2 kgs రైస్ తెచ్చుకున్నాం, బాగుంటే మళ్ళీ తెచ్చుకుందాము అని. సో అది అంతగా బాగాలేదు కదా, మంచి రైస్ తెచ్చుకుందాం అనేసి మళ్ళీ ఇక రైస్కి వచ్చాము. అలాగే ఇంకా ఇంట్లో మ్యాట్స్ అనేసి ఏమీ లేవన్నమాట, అందుకే అవి కొన్ని తీసుకుందాం అనేసి అలాగే షాపింగ్ చేస్తున్నాము. టెడ్డీకి కాలు నొప్పి తగ్గిందని అడిగారు కదా, కాలు నొప్పి తగ్గిపోయింది. కానీ టెడ్డీ షూ నేను వేసుకున్నాను చూసారు అక్కడ, వైట్ షూ, అది నాది కాదు టెడ్డీది. టెడ్డీ షూ నాకు సరిపోతాయి, నా శాండిల్స్ టెడ్డీకి సరిపోతూ ఉంటాయి. తను ఇంకా షూ వేసుకోలేదు అనేసి నా చెప్పులు తనకి ఇచ్చేసి ఇంకా అది నేను వేసుకున్నాను. అంటే ఆ ఫింగర్ పెయిన్గా ఉంటుంది కదా షూ వేసుకుంటే, అందుకనమాట. ఇంకా ఇంటికి వచ్చేసాం. దాని తర్వాత ఇవి టాయిలెట్ ఫ్రెషనర్స్ ఉంటాయి కదా, సో అవి తీసుకున్నాము. దాని తర్వాత మ్యాట్స్ తీసుకున్నాము, మ్యాట్స్ చూపిస్తాను. సో ఇదొకటి, ఇది వచ్చి హాల్లో కామన్ బాత్రూమ్ ఉంది కదా దానికి, ఇంకోటి వచ్చి బెడ్రూమ్లోకి, ఇంకా ఇవి 2 బాత్రూమ్లోకి 2 అనమాట అవి. ఇంకా ఇది కిచెన్ క్లీన్ షింక్ క్లీన్ చేసుకోవడానికి. ఇంకా ఈ లిక్విడ్ ఒకటి, హ్యాండ్ వాషెస్, సో ఇవన్నీ తెచ్చుకున్నాము. ఇంకా నైట్కి, మార్నింగ్ చేసుకోవాల్సింది నైట్కి చేసుకుంటున్నాము చపాతీ. ఆయిల్ వేయవు దాంట్లో.
సాల్ట్ వేసావు కొద్దిగా. హరిక అది తాగుదామా బాదాం మిల్క్? హలో హ్యాపీ షోమి. ర్యాక్ అది లేదు, బండ పైన వేసుకోమని చెప్పు అబ్బాని. ఆ డోర్ క్లోజ్ చేయను. సరే డోర్ క్లోజ్ చేయి ఫస్ట్, బాత్రూమ్ డోర్. ఏం అడిగింది ఇప్పుడు? ఏం అడిగావురా? ఫ్యానా? చెప్పులు వేసుకున్నాను బాబా. గుడ్. లైట్ ఎక్కడొచ్చు? అయ్యో ఇక్కడే ఉంది. ఓ మై గాడ్. అదేందో గోడం. బాబా ఎక్కడా? నా దగ్గర ఏమంటే 2 పాన్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి వచ్చి దోశకి, ఒకటి వచ్చి చపాతీ కోసం అనమాట. సో ఇదే చపాతీ వేసానంటే దీంట్లో వేసుకుంటూ ఉంటాను. మళ్ళీ దీంట్లో దోశ రాదు, మళ్ళీ ఆమ్లెట్ వేసుకుంటే వస్తూనే ఉంటుంది. నీట్గా సర్దుకున్నాను ఇక్కడ రుద్దడానికి. అబ్బు మీకు ఒకటి తెలుసా, చపాతీ రుద్దుతాం కదా, వుడెన్ టైప్ ఉంటుంది, దానికంటే అలా బండ పైన రుద్దుకుంటే చాలా బాగా వస్తాయి అసలు. నీదిరా హ్యాపీ? నీది ఎక్కడ? నీది హ్యాపీ రోజు. బాబాది బాదాం మిల్క్. నీదేదిరా డెడ్డా షోమి? చాక్లెట్. నా తాగేస్తాను. ఎక్కడ బాటిల్? అది పిస్తా. నాకు ఒకటంటే ఏమి ఉండదు హరిక, ఏదైనా తాగుతాను, నాకు ఇష్టం. రెడీ అవుతున్నాడు చపాతీలు వేయడానికి. ఎక్కడ? అబ్బో అబ్బరా కట్టుకుంటున్నా. సుదర్శన్ చూసారా, చపాతీలు వేయడానికి హ్యాపీగా రెడీ అయ్యి వస్తున్నాడు. ఇంకొకటి ఏమంటే ఈ బాదాం మిల్క్స్ ఏమంటే మేము ఎప్పుడు డీమార్ట్కి వెళ్తే, సో మెయిన్గా కుమార్ డీమార్ట్కి వెళ్తాడు కదా, ఇవి తెస్తాడు అందరికీ. నాకు ఏదైనా తాగుతాను, ఏదైనా ఇష్టం, కానీ పిల్లలకి ఏమంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లేవర్ కావాలంటుంటారు. అదంతా ఏముండదు, ఏదో ఒకటి ఉంటుంది చూడు, దాంతోనే అడ్జస్ట్ అవ్వాలి. ఇంకా మళ్ళీ దాంట్లోకి వెళ్ళాలంటే గోడౌన్లో అవ్వదు. దాంతో కాదురా, చెక్కది ఉండింది కదా ఒకటి, దాంట్లో ఉంది. అంటే చపాతీ పప్పుతాను. సో ఇది చపాతీలు కాదు, ఫుల్కా అంటారు కదా, వితౌట్ ఆయిల్ చేసుకుంటాము. సో అవి చిన్నవి చేసేస్తాడు, ఒకే షేప్లో, అన్నీ ఒకేలాగుంటాయి, భలే వస్తాయి అసలు. ఇంకా ఇలా ఈ ఫుల్కాలు చేసుకున్నప్పుడు అంతా టొమాటో కర్రీ చేసుకుంటాము. అంటే లిక్విడిష్గా కాదు, గట్టిగా టొమాటో చట్నీ లాగే ఉంటుంది, బట్ అది మనం గ్రైండ్ చేసుకోమన్నమాట, జస్ట్ కర్రీ లాగే చేస్తాము. ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసి చేస్తాము, భలే ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసారా, ఇలా చపాతీ అవన్నీ చేసినప్పుడు పిల్లలు పిండి కావాలి అంటారు కదా, అది ఎక్కడంటే అక్కడ పెట్టేస్తా ఉంది. కొంచెం కొత్త హౌస్ కదా, గబగబా క్లీన్ చేసేస్తున్నాను. ఫస్ట్లో అట్లాగే ఉంటుంది కదా. ఇంకా ఈరోజు ఈ ఫుల్కాల్కి టొమాటో కర్రీ చేసుకోవట్లేదు. మార్నింగ్ నేను పొటాటో కర్రీ చేశాను కదా, మరి అది వేస్ట్ అయిపోతుంది కదా, సో అదే తింటున్నాము. హలో 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 యాప్ ఎక్కడా? యాప్ అప్పు ఓన్ చూస్తుంది పాప. ఏమి అది? చపాతీ చేస్తున్నావా? బబ్బా చేస్తున్నా, నువ్వు చేస్తున్నావా? టెడ్డీ అక్క ఏం చేస్తుంది? ఫ్రైయా? అట్లా ఇట్లా చేసి చపాతీలు చేశారు. ఇంకా పొటాటో కర్రీ వేడి చేశాను. ఇంకా బిగ్ బాస్ వస్తూ ఉంది, అది చూస్తూ తిందామనేసి ఇంకా ఇక్కడికి వచ్చి కూర్చున్నాము. ఎంత హ్యాపీ ఆశ నీకు, పిల్లలు సుదర్శన్ ఎంత బాగా హెల్ప్ చేస్తున్నారు అనుకుంటున్నారు కదా, హెల్ప్ చేస్తున్నట్టే ఉంటారు. మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి దానికి డబల్ వర్క్ ఉంటుందన్నమాట, అంతా క్లీన్ చేసుకోవాలి. ఎక్కడంటే అక్కడ వేసేసి ఉంటారు, ఏదంటే చేసేసి ఉంటారు, అవన్నీ మంచిగా చేసుకోవాలి మళ్ళీ వెళ్ళి. మీలో చాలామంది అంటారు కదా, వంట వచ్చి ఉంటే హస్బెండ్కి దానికంటే లక్కీ అసలు ఏది ఉండదు ఆశ అనేసి. వంట వచ్చి ఉంటే హస్బెండ్కి దానికంటే అన్లక్కీ కూడా ఉండరు తెలుసా.
అదే వంట రాలేదు అనుకోండి, మనం ఏది చేసినా భలే ఉంది భలే ఉంది అని తినేస్తారు. వంట వచ్చింది తెలుసు వీళ్ళకి అనేసి అనుకోండి, మనం ఏది చేసినా పేర్లు పెడతారు. అది బాలేదు ఇది బాలేదు, నేను చేసి పెడతాను కూర్చోబుజ్జు అంటాడు సుదర్శన్. సో అలా చెప్తున్నాను. చేసి పెడితే తిని పెట్టడానికి ఏం ఆశ అంటున్నారు కదా. చేసి పెడితే తిని పెడతాము, కానీ నేను చేసింది కూడా అందరు తింటే మెచ్చుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. సో అక్కడికి ఆ రోజు అయిపోయింది. తినేసాము, బిగ్ బాస్ చూసాము, పడుకునేసాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇంకా ఆ రోజు నేను తొందరగా లేచేసాను. ఇంకా వీలైతే ఇంకా లేయలేదు. సో వీళ్ళు ఇంకా లేస్తారా పడుకున్నారా చూడ్డానికి వచ్చాను బెడ్రూమ్లోకి. ఇంకా బెడ్రూమ్లో బాల్కనీలో నుండి ఈ వ్యూ ఎందుకో చాలా బాగా అనిపిస్తుంది నాకు. బాగుంది కదా, మీకు కూడా నచ్చింది కదా. మామూలుగా చెట్లు ఒకటే ఉంటాయి, లేకపోతే బిల్డింగ్స్ అయినా ఉంటాయి, బట్ రెండు ఒకే దగ్గర ఉన్నాయి కదా, అందుకే నచ్చింది. ఇంకా ఆ రోజు నైట్ నేను ఇక్కడ పడుకున్నాను రికార్డ్ చేసుకొని. అలాగే వాయిస్ ఓవర్ అనమాట, రికార్డ్ అంటే. లేట్ అయిపోయింది, ఇంకా అక్కడ పడుకునేసాను. ఇంకా వాళ్ళందరూ బెడ్రూమ్లో పడుకున్నారు. అంటే ఆ రోజు వైఫై కనెక్షన్ కూడా ఇచ్చేసారనమాట. ఇంకా నేను వ్లాగ్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ డే అనుకొని ఇంకా ఆ రోజు రికార్డ్ చేసుకుంటూ అటు సైడే ఉన్నాను. ఇంకా మార్నింగ్ ఇంకా నేను హౌస్ అంతా చిమ్మేసి ఇలా తుడిచేస్తున్నాను. ఎందుకు అంటే ఆ రోజు బనశంకరి అమ్మవారి గుడికి వెళ్దాం బాబా అనేసి అడిగాను. సో వెళ్తున్నాం అనమాట, అందుకే అన్నీ రెడీ చేసుకుంటున్నాను నీట్గా. సో ఇల్లంతా తుడిచేసిన తర్వాత ఈ గిన్నెలు కొన్ని ఉన్నాయి నైట్వి. యాక్చువల్ నైటే కడిగేసి ఉంటే బాగుండేది, బట్ నైట్ నాకు కొంచెం వర్క్ ఉండింది, ఇంకా ఆ రోజు కడగలేదు. యాపు ఏనన్నా గుడికి వెళ్దాం. హారిక, రెడ్డి లేయన్రా, గుడికి వెళ్దాం. లేన్ బాబా. ఇటు అంటే ఎట్లా లే బాబా, టైం అయిపోతుంది. అంటే ఇది ఓపెన్ చేస్తే అప్పుడు లేస్తారు. అమ్మా ఈరోజు సౌండ్ రాలేదేమో. ఇక్కడేమంటే మార్నింగ్ లేసి అక్కడికి బాల్కనీలోకి వచ్చామంటే వాటర్ ఫ్లో అవుతూ ఉంటే సౌండ్ వస్తుంది కదా, అలా సౌండ్ వస్తూ ఉంటుంది. అంటే బీచ్ దగ్గర ఉన్నప్పుడు అదొక రకమైన వాటర్ ఫ్లో సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ వస్తూ ఉంటుంది. అంటే మార్నింగ్ అంటే ఎర్లీగా లేసేసి అక్కడ ఉన్నామంటే అలాంటి సౌండ్ వస్తుంది. చాలా బాగుంటుంది. అంటే ఆ స్విమ్మింగ్ పూల్లో వాటర్ అంతా పోయి మళ్ళీ వేరే వాటర్ వస్తూ ఉంటుంది అనమాట. సో అలా ఇంకా ఆ రోజు వాటర్ కాంచేసాను, గిన్నెలు కడిగేసాను చూసారు కదా. ఇంకా పాలు కాంచి పెట్టేశాను, ఇంకా టీ కూడా పెట్టుకొచ్చేసాను. ఇంకా ఈ చైర్ చూసారా కొంచెం గలీజ్గా ఉన్నాయి, దాన్ని వాష్ చేసి నీట్గా పెట్టుకోవాలి. ఇంకా చైర్స్ అట్లా వేసుకొని బాబా బాల్కనీలో టీ తాగుదామా అనేసి అడిగాను. తాగుదాం బుజ్జు అన్నాడు. ఇంకా అక్కడ కూర్చొని టీ తాగుతున్నాము. ఇంకా ఆ రోజే అన్న చెప్పామంటే ఎస్టిమేట్ వేసి ఇంత అవుతుంది అని చెప్పేశాడు. సో మాకు మా బడ్జెట్లోనే ఓకే అయిపోతుంది అనిపించింది. ఇంకా అప్పుడేమంటే సుదర్శన్ బుజ్జు అయితే అన్న వాళ్ళ దగ్గరే మనం వార్డ్రోబ్స్ కూడా చేపించేసుకుందాము అనేసి అన్నారు. అందుకే దానికి ప్లాన్ చేసుకుంటున్నాం మళ్ళీ. అంటే ఫస్ట్ కిచెన్ ఒకటే చెప్పాం కదా, దాని తర్వాత వార్డ్రోబ్స్ కూడా అంటే బెడ్రూమ్స్లో టీవీ యూనిట్ అనేసి, సో అవన్నీ కూడా చేపించేసుకుందాము, అయిపోతుంది అన్న వాళ్ళ దగ్గరే, మన బడ్జెట్లో వచ్చేస్తుంది అనేసి అన్నాడు. ఇంకా మళ్ళీ ఆ అన్నని చెప్పామన్నమాట, అన్నీ ఇట్లా కావాలి అన్న అనేసి. అంటే ఇంకా మళ్ళీ అన్న మెజర్మెంట్స్ కోసం మళ్ళీ రావాలి కదా. సో ఇంకా ఈ లోపల మేము ప్లాన్ చేసుకుంటామన్నా ఎలా కావాలి అనేది కూడా అన్నాను. అంటే ఆ రోజు మాకు గుడికి వెళ్ళాలి, ఇంకా బ్యాట్ ఇచ్చేసి వచ్చాం కదా అది తీసుకోవాలి. సో కొన్ని ఇంకా ల్యాప్టాప్ ఇచ్చేసి వచ్చాం కదా దాని వర్క్ కూడా ఉంది. ఇంకా టెడ్డీ వాళ్ళ స్కూల్ టీసీ తీసుకున్నాం కదా అది కూడా ఇవ్వాలి, మళ్ళీ న్యూ స్కూల్లో టీసీ. సో ఇన్ని వర్క్స్ ఉన్నాయి. సో ఆ రోజు అన్నీ చేసేసుకుందామని ఆ అన్నని ఈవినింగ్ రమ్మని చెప్పాము. అసలు చైతన్య గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, అన్నని మాకు ఇంట్రడ్యూస్ చేసినందుకు. మా వర్క్ అన్న దగ్గరే చేపించుకోవాలి అనుకుంటున్నాము. ఇంకా ఆ ఇంజనీర్ అన్న పేరేమంటే గిరీష్. చాలా మంచిగా చాలా పొలైట్గా అన్నీ అంటే మేము రోజుకొకరు చెప్తాం కదా, కానీ అన్నీ ఓపిక్గా విని అలా ఉండేవాళ్ళు కూడా కావాలి కదా. సో చాలా బాగా అనిపించింది అన్నని చూస్తే. ఇంకా ఇక్కడేమవుతా ఉందంటే టెడ్డీకి బాగా అయిపోయిందంట కాలు. సో నీ చెప్పులు నువ్వు తీసుకో ఆశక్క, నా షూ నాకు ఇచ్చేసేయి అని చెప్పి తీసేసుకుంది. సో మేము ఇంటీరియర్స్ చేసుకుంటాం కదా, మాకు బాగా నచ్చింది, మా బడ్జెట్లో వచ్చేసింది. సో అవన్నీ బాగా నచ్చితే నేను మీకు తప్పకుండా అన్న గురించి షేర్ చేసుకుంటాను. అంటే మీ అందరికి కూడా చాలామందికి హెల్ప్ అవుతుంది కదా, అడుగుతున్నారు బెంగళూరులో మెయిన్గా. మీరు చేయించుకుంటే మాకు చెప్పండి ఆశ ఎక్కడ ఏంటి అని. సో వాళ్ళందరికీ కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేసి అంటున్నాను.
సో అట్ లాస్ట్ చాలా రోజుల తర్వాత బెంగళూరుకి కాదు బనశంకరి అమ్మవారి గుడికి వెళ్తున్నాము. చాలా 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 రోజుల తర్వాత చాలా హ్యాపీగా నిద్ర లేసాను. గబగబా అన్నీ క్లీన్ చేసుకున్నాను, అందరిని రెడీ చేసేసుకున్నాను, వెళ్తున్నాను. ఇంకా నా చైన్ చూసారు కదా, లాస్ట్ బ్లాగ్లో అడిగారు ఆశా చైన్ చేంజ్ చేసావా అనేసి. అవునండి, చేంజ్ చేశాను. ఈ చైన్ ఏమంటే నేను బిందు దగ్గర తీసుకున్నాను, నా సబ్స్క్రైబర్ తను రీసెల్లర్. సో తన దగ్గర చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, బొందు చైన్స్. సో నచ్చింది, దగ్గర తీసుకున్నాను. తన లింక్ అక్కడ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయొచ్చు మీరు. ఇంకా ముందు రోజు వెళ్ళాం కదా, వెళ్ళినప్పుడు ఏమంటే అక్కడ ఒక వైట్ ఫీల్డ్లోనే ఒక గోల్డ్ షాప్ ఉంది. సో అక్కడ వెళ్ళి చేంజ్ చేసుకున్నప్పుడు నాకు నా సబ్స్క్రైబర్ కనిపించారు, తన పేరు శ్వేత. చాలా హ్యాపీ వేసింది. యాక్చువల్లీ తను నన్ను చూసి గుర్తుపట్టలేదు, హారికను చూసి గుర్తుపట్టారు. తర్వాత ఇంకా తను నాతో మాట్లాడారు. పక్కనే దగ్గరలోనే ఉంటారంట హౌస్కి. సో తప్పకుండా రండి అని చెప్పేసి అన్నారు. నేను కూడా పిలిచాను, ఈ హౌస్ వర్క్ అంతా అయిపోతే మీరు కూడా రండి అని చెప్పి. ఇంకా బనశంకరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలంటే హెచ్ఎస్ఆర్ పై నుండే వెళ్ళాలి. అంటే ట్రాఫిక్ ఇంకా అటు సైడ్ ఉండే అనమాట తక్కువ ఉండేది. సో అట్లు వెళ్తూ ఇంకా ల్యాప్టాప్ గురించి అడిగేసి వస్తాను బుజ్జు అని చెప్పేసి వచ్చాడు. ల్యాప్టాప్ గురించి ఏమంటే 40,000 చెప్పారు వాళ్ళు. ఇంకా కొంతసేపు ఆలోచించాము. ఇంకా ఇప్పుడు ఇంటీరియర్స్ చేసుకోవాలి కదా, అక్కడ ఎంత అవుతుందో ఏంటో తెలియదు. ఇప్పుడు మధ్యలో ఈ ల్యాప్టాప్ కొంచెమైనా వర్క్ అవుతా ఉంది కదా బుజ్జు, మరీ వర్క్ అవ్వకుండా ఏం లేదు కదా, ఎట్లా ఒకటి వాడుకుంటా ఉండు, మళ్ళీ చేయించుకుందాంలే అన్నాడు. సరే అనేది తీసుకొచ్చేసుకున్నాము. సో రిపేర్ చేయించుకోలేదు. ఇంకా బనశంకరి అమ్మవారి గుడి చూసారా ఎలా ఉందో, కలకల్లాడిపోతూ ఉంది కదా. ఎంత మంది ఉన్నారు చూసారా, ఎంత క్రౌడ్ ఉందో, ఎంత పెద్ద క్యూ ఉండిందో. అసలు చూడగానే నేను షాక్ అయిపోయాను అసలు. అంటే బాగా కోవిడ్ టైంలో అప్పుడు వచ్చినప్పుడు నేను సుదర్శనం వెళ్ళాం కదా, అసలు ఆ టైంలోనే వెళ్ళింది. ఇప్పుడు ఇంకా ఈజీగా అంటే అంతమంది ఉండరులే ఎవరు అనుకొని పిల్లల్ని తీసుకొచ్చాను. బట్ ఫస్ట్ టైం గుడి లోపలికి వెళ్ళకుండా గుడి ముందర నుండే దండం పెట్టుకొని వచ్చేసాము. కొంచెం భయం వేసింది. నేను సుదర్శన్ అయితే అలాగా వెళ్ళుంటామేమో లోపలికి. ఇంకా పిల్లలు ఎందుకు అనిపించింది లోపలికి. చాలామంది అసలు నెట్టుకుంటూ వెళ్తున్నారు. అసలు మాస్క్ అని అక్కడ ఏం కనిపించలేదు నాకు. సరే ఎందుకులే అనేసి ఇంకా అమ్మవారికి దండం పెట్టుకొని క్షమించు అనేసి చెప్పుకొని ఇంకా వెళ్ళకుండా వచ్చేస్తున్నాము. ఇంకా బనశంకరి అమ్మవారి గుడికి వెళ్ళిన రోజులంతా మేము ఫాస్టింగ్ ఉంటాం, తెలుసు కదా. అంటే ఫుల్ డే కాదు, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసుకుంటాము. అక్కడ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ తింటాము. ఇంకా అక్కడేమంటే ఉడిపి హోటల్ పక్కనే, ఇది జయనగర్ ఏదో బ్లాక్ గుర్తులేదు, 5th బ్లాక్ అనుకుంటాను. సో అక్కడ ఉడిపికి వచ్చాము బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఇప్పటికే 12:30 అయిపోయింది. అంటే మేము అక్కడ ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళేసి వచ్చాము కదా. సో చెప్పాలంటే లంచ్ టైంకి ఆ హోటల్కి వచ్చాము. సో ఈ చైనే యాక్చువల్లీ నేను అంత రెడ్ స్టోన్స్ ఉంది కదా, అది కూడా వైట్ స్టోన్స్దే కావాలన్నాను. బట్ అది నేను అడిగినప్పుడు ఉందని చెప్పింది, దాని తర్వాత స్టాక్ లేదన్నారు. సో రెడ్ స్టోన్స్, ఆ రెడ్ అంటే పింక్ లాగా ఉందన్నమాట. సో అది తీసుకున్నాను లాస్ట్కి, నచ్చింది, బాగుంది. బిందు మీకు అందరికీ గుర్తే ఉంటుంది, నేను చాలాసార్లు చూపించున్నాను తన దగ్గర. నేను శారీస్ ఉన్నాను, జ్యువెలరీ కూడా ఉన్నాను. ఒకటి మెరూన్ కలర్ జ్యువెలరీ ఉంది కదా, చోకర్ లాంటిది. సో అది కూడా తీసుకున్నాను తన దగ్గరే, మీకు గుర్తే ఉంటుంది. తను చాలా మంచిది, కావాలంటే ట్రై చేయొచ్చు తన దగ్గర మీరు. ఇంకా సుదర్శన్కి ఏమో మీల్స్ ఆర్డర్ చేసుకున్నాడు, సౌత్ ఇండియన్ మీల్స్. ఇంకా మాకు వచ్చేసి బటర్ నాన్, ఇంకా పన్నీర్ బటర్ మసాలా, ఇంకా ఇది వచ్చి గోబీ మంచూరియా, ఇంకా పన్నీర్ మంచూరియా ఏమో ఆర్డర్ చేశాడు. ఇన్ని వెరైటీస్లో అన్నిట్లో మా యాపీకి ఫేవరెట్ ఏంటంటే ఆ కీరా. కీరా అంటే చాలా ఇష్టము, ఏదున్నా కానీ కీరా తినేస్తుంది అనమాట. ఇంకా సుదర్శన్కి ఫ్రూట్ సాలడ్ ఇచ్చాడు, అంటే ఆ సౌత్ ఇండియన్ మీల్స్కి స్పెషల్ అనమాట ఫ్రూట్ సాలడ్. సో అది మా యాపీకి చూసారా ఎంత బాగా నచ్చేసిందో. సుదర్శన్ మాతో మాట్లాడుతూ తింటుంటే కావాలంట, తినిపించు బాబా అంటుంది. ఇంకా ఇక్కడేమంటే మా సుదర్శన్ రూబీని గుర్తు చేసుకుంటూ తినిపిస్తున్నాడు. రూబీ కూడా ఉంటే బాగుండు బుజ్జు, రూబీ మిస్ అయిపోయింది పాపం. అంటే మేము వచ్చేటప్పుడు బెంగళూరుకి తను కోడూరుకి వెళ్ళిపోయింది అనమాట, లేదు లేకపోతే తీసుకొచ్చుకొని ఉంటాం రూబీని కూడా. ఇంకా డాడీ గురించి అడిగారు కదా, ఆశ మమ్మీ డాడీ ఎలా ఉన్నారు, వెళ్ళాలనుకున్నారు కదా మళ్ళీ వెళ్ళనే లేదేంటి అనేసి. నాకు కూడా వెళ్ళాలి అని ఉంది. డాడీకి బాగున్నారు ఇప్పుడు, కొంచెం బెటర్ అనమాట, ముందు కంటే వీక్గా ఉండడం అలా లేదు. డాడీ బాగున్నారు, బాగా మాట్లాడుతున్నారు. బట్ డాడీ పిలుస్తున్నారు అనమాట ఫోన్లో, వస్తామన్నారు కదమ్మా ఇంకా రాలేదు, పిల్లల్ని చూడాలని ఉంది, పిల్లల్ని తీసుకోరండమ్మా అనేసి అడుగుతున్నారు. ఎవ్రీడే ఎప్పుడు ఫోన్ చేసినా పాపం అడుగుతున్నారు. నేనేమంటే ఇక్కడ ఈ బెంగళూరు వర్క్ ఒకటి అయిపోయిందంటే
హైదరాబాద్కి వెళ్ళిపోవాలి, డాడీ వాళ్ళ దగ్గర కొన్ని రోజులు ఉండాలి అనేసి అనుకుంటున్నాను. ఇదేమో డిలే అవుతానే ఉంది. అంటే అప్పటికప్పుడు అవ్వదు కదా ఇలాంటి వర్క్స్ అని, కొంచెం ఆలోచించి చేసుకోవాలి. సో అలా టైం పడుతూ ఉంది. అదే డాడీకి చెప్పాను, డాడీ వచ్చేస్తాము, ఈ వర్క్ ఏదో ఒకటి అయిపోతే నేను హైదరాబాద్కి వస్తాను అని చెప్తున్నా. ఇంకా అక్కడ లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బెంగళూరు అంతా తిరుగుతున్నాము ఆ బ్యాట్ కోసం. ఇక్కడే అనమాట బ్యాట్ ఏదో అయిందనేసి ఇచ్చారు, ఇంకా అది తీసుకుంటున్నాం ఇక్కడ. నాకు కూడా డాడీ మమ్మీ బాగున్నారు కదా, ఇలా బాగున్నప్పుడే హ్యాపీ టెడ్డీని తీసుకెళ్తే కొంచెం బాగా ఆడుకుంటారు. బాగాలేనప్పుడు వెళ్ళి టెన్షన్స్ ఉంటాయి కదా, పిల్లలతో స్పెండ్ చేయలేరు. తీసుకెళ్ళినా ఒకటే, ఇప్పుడు తీసుకెళ్తే కొంచెం బాగుంటారు అని అనిపిస్తూ ఉంది. అదేమో ఇలా లేట్ అవుతూ ఉంది, ఏమో అసలు అర్థం కావట్లేదు. వన్ సైడ్ ఏమంటే ఆంటీ ఎప్పుడు వస్తారని ఒకటే ఫోన్ చేస్తున్నారు. ఇక్కడ పనే కాలేదు అంటే కూడా అర్థం కావట్లేదు. ఫోన్ల మీద ఫోన్లు అనమాట రమ్మనేసి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అదే చెప్పాను కదా, తిరువెల శనివారాలు జరుగుతాయి రావాలి అనేసి, అదొకటి. ఇంకొకటి ఏమంటే మా చిన్నత్తయ్య దేవుడికి పెట్టుకుంటున్నారంట సండే, సో అక్కడికి రావాలి అనేసి ఫోన్ చేస్తున్నారు సుదర్శన్కి. ఇంకా ఈ టైంలో నేను హైదరాబాద్కి వెళ్ళాలి బాబా, హైదరాబాద్ తీసుకెళ్ళు అని అడగలేను కదా, సో అది ఆలోచిస్తూ ఉన్నాను. చూస్తున్నారా హెచ్ బ్రిడ్జ్, అసలు ఎటు స్టార్ట్ అయ్యాము, ఎటు నుండి వెళ్తున్నాము ఇంటికి ఏమీ అర్థం కాలేదు నాకు. లాస్ట్కి అర్థమైంది ఏంటంటే బెంగళూరు అంతా తిరిగాను, బెంగళూరు అంతా చూసేసాను. ఇన్ని రోజులు చూడలేదు కాబట్టి ఈరోజు చూశాను అన్నట్టుగా అయిపోయింది. లాస్ట్కి ఇంకా ఇంటికి వచ్చేసాము. టెడ్డీ యాపీ వాళ్ళు ఏమంటే వచ్చినప్పటి నుండి ఈ ప్లే ఏరియాకి తీసుకెళ్ళి బాబా అని అడుగుతూనే ఉన్నారు, కానీ మాకు టైమే సరిపోయేలేదనమాట. ఇంకా ఆ రోజు టెడ్డీ యాపీని తీసుకొని ప్లే ఏరియాకి వెళ్ళాడు. మా సుదర్శన్కి ఎంత ఓపిక అంటే అసలు ఆ ఓపికని మెచ్చుకోవచ్చు. నన్ను హారికని ఇంట్లో వదిలేసి మళ్ళీ వీళ్ళతో ఇక్కడ ప్లే ఏరియాకి వచ్చాడు. ఇంకా నేను టెడ్డీకి చెప్పాను, వీడియో తీసుకోరా టెడ్డీ ఆడుకున్నప్పుడు మీరు అని చెప్పి. ఇంకా సుదర్శన్ వీళ్ళిద్దరు ఆడుకున్నప్పుడు వీడియో తీసుకున్నాడు. ఇంకా టెడ్డీ వీడియో తీసింది, ఇది ఎవరబ్బా, నేను ఎవరిని తీయమంటే వీళ్ళు ఎవరు తీసారబ్బా అనుకున్నాను. తర్వాత మా సుదర్శన్ చూసారు అక్కడ బాల్ పట్టుకొని వెళ్తున్నాడు. మా సుదర్శన్కి క్రికెట్ అంటే చాలా ఇష్టం, మీ అందరికి తెలుసు కదా ఎలా ఆడుతూ ఉంటారో ఇక్కడ. ఇంకా అలా అక్కడ ఒక బాల్ వేశాడంట. సో అందరంట ఇంకా ఫ్రెండ్స్ చేసేసుకున్నారంట. అదొక టీం ఉందంట, వాట్సాప్ గ్రూప్ ఉందంట. ఇంకా సుదర్శన్ని కూడా జాయిన్ చేశారంట. ఇంకా ఇక్కడ నిలవడం లేదు, పూజు నేను చాలా బిజీ అయిపోయాను ఇక్కడికి వచ్చిన తర్వాత, నేను ఏమంటే నీతోనే ఉండలేను, ఇప్పుడు క్రికెట్ ఆడాలి వెళ్ళాలి నేను అనేది స్టార్ట్ చేశాడు. సరే బాబా అనేసి అన్నాను. ఇంకా ఇలా సుదర్శన్ ఆడుతూ ఉంటే మా టెడ్డీ వీడియో తీసి ఇంకా నాకు వాట్సాప్ చేస్తుండింది అనమాట. సో బెంగళూరులో కూడా మా సుదర్శన్కి ఒక టీం దొరికిందంటే దానికంటే హ్యాపీనెస్ ఇంకేది ఉండదు కదా. ఇక్కడ కూడా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటాడు. ఇంకా ఇక్కడ మా సుదర్శన్ ఇంటీరియర్ ప్లాన్ చేస్తున్నాడు. ఎందుకు నేను అంత ఇంట్రెస్టింగ్గా విన్నానంటే, నేను ఎక్కడైనా ఏదైనా చెప్పానంటే అది తీసుకోడు, దానికి ఏదో ఒకటి చెప్తాడు, అది అక్కడ ఉండకూడలే బుజ్జు నీకు తెలీదు అంటాడు. ఆ సుదర్శన్ అనుకున్నట్టే జరుగుతుంది అక్కడ, అదే చేస్తాడు. ఊరికే నాకు ఇంకా నామకే వాస్తే నాకు వినిపిస్తూ ఉన్నాడు, అందుకే ఇంకా విన్నట్టు అలా కూర్చొని ఉన్నాను. దానికి నాకంటే అక్కడ ఇంట్రెస్ట్ ఉంటుంది, నా ప్రాణం అంతా వీడియో తీస్తూ ఉంది కదా హారిక, దానిపైనే ఉంటుందంట, అలా చెప్తా ఉన్నాడు. ఈ కింద మాత్రం సపరేట్ వాటర్, ఇది లాగొచ్చు, ఇది లాగొచ్చు, ఫ్రంట్ నుంచి ఇక్కడ నుంచి కానీ ఇది క్లోజ్, ఇక్కడ ఇప్పటి నుంచి ఇదేం లాగలేదు. లాస్ట్కి హౌస్ ఇంటీరియర్ ఎలా వస్తుందో తెలియదు, కానీ ఏదేదో ప్లాన్ చేస్తున్నాము, ఏదేదో క్యాన్సిల్ చేస్తున్నాము, అసలు ఏమీ అర్థం కావట్లేదు. మీరు అదే అనుకుంటున్నారు కదా, నాకు తెలుసు. వీళ్ళిద్దరు కలిసి లాస్ట్కి ఎలా చేస్తారో ఈ ఇంటీరియర్ అసలు అనుకుంటున్నారు కదా. సో రేపు ఆ ఇంజనీర్ అన్న వస్తే మేము ప్లాన్ చేసింది, మేము డిజైన్ చేసింది అన్నకు చెప్పాలి. ఇంకా అది రెడీ అయిపోయింది. ఇంకా ఆ రోజు డిన్నర్కి ఏమంటే నేను బెండకాయ సాంబార్ చేశాను, అన్నం చేశాను, ఉల్లగడ్డ కర్రీ కొద్దిగా ఉంటే అది, చపాతీ పిండి కూడా ఉంటే 3 చపాతీస్ వచ్చాయి, సో అది కూడా వేసేసాను. ఇంకా వచ్చినప్పటి నుండి అడుగుతా ఉంటేండి ఇలా వాకింగ్కి వెళ్దాము, కిందకి వెళ్దాం బాబా అనేసి, అస్సలు అవ్వలేదు. ఇంకా ఆ రోజు వచ్చాం బయటికి. బాబా అక్కడికి పైకి తీసుకెళ్దాం హారికకి ఒకేసారి, ఇట్రా ఇటే వెళ్దాం టెడ్డీ, అటు వెళ్ళాను ఇట్రా, ఇటు నుండి వెళ్దాం, ఏదైనా పెట్టుకోండి.
ఇంకా మేము ఈ హౌస్ చూడడానికి వచ్చినప్పుడు ఇలా లోపలికి అక్కడ దేవుడు కనిపించే వినాయకుడు. సో చూడగానే నాకు నచ్చేసింది కదా, ఇంకా అక్కడ వినాయకుడికి దండం పెట్టేసుకున్నాను. పిల్లలకి కూడా చెప్పాను, దండం పెట్టుకోనరా, ఈ హౌస్ మనకే కావాలి అనేసి అని. అంటే సుదర్శన్ ఆ బిల్డర్స్తో అలా మాట్లాడుతూ ఉంటారు కదా. సో అంటే వాళ్ళకి మనకు కావాల్సిన ప్రైస్ వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళు అడిగిన ప్రైజే మనం ఇవ్వాలి అనేసి అలా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది కదా. సో ఏదైనా అవ్వచ్చు, క్యాన్సిల్ అవ్వచ్చు, కానీ నాకు చాలా నచ్చేసింది, ఇదే కావాలి అనిపిస్తూ ఉండింది. ఇంకా మాకు ఫేవర్గా మా బడ్జెట్లో వచ్చేసేలాగా చేయమని చెప్పేసి చాలా దేవుడిని మొక్కుకున్నాను. చెప్పాలంటే ఇది మాకు కొంచెం ఓవర్ బడ్జెట్, అంటే మేం ప్లాన్ చేసుకున్న దానికంటే కొంచెం ఎక్కువే అనమాట. ఇంకా కింద ఏమంటే సలూన్ అనేసి ఇంకా ఏదో ఉన్నాయి, లోపలికి వెళ్ళలేదు. ఇంకా పైన ఏమంటే ఇలా గేమ్స్ ఉంటాయి. నేను అడిగితే ఇదే ఫస్ట్ టైం రావడం లోపలికి. స్లోగా హ్యాపీ స్లోగా. ఇంకా మా సుదర్శన్కి టెడ్డీకి ఫేవరెట్ గేమ్ అది టీటీ ఉంది. అది ఉంటే చాలన్నమాట, అదే చెప్పుకుంటున్నారు. అక్కడికి వచ్చి ఆడుకోవాలంట వాళ్ళు. అట్లా కూడా వెళ్ళొచ్చు, ఇట్లా కూడా వెళ్ళొచ్చు. ఇంకా ఇక్కడ ఇలా వచ్చి కూర్చోవచ్చు హ్యాపీగా. నేను పై నుండి చూపిస్తూ ఉంటాను కదా లైటింగ్స్ అంతా. సో ఇదే అనమాట, ఒక మీటింగ్ ప్లేస్ అనుకోవచ్చు, పార్టీస్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు ఇక్కడ. అదిగో హరిక అక్కడ కింద స్టెప్స్ ఉన్నాయి, నేను చూశాను. ఇక్కడ ఇటు కూడా రావచ్చు హరిక. జాగ్రత్త పడతారు. కాకపోతే ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు అంతా హ్యాపీతో కేర్ఫుల్గా ఉండాలి. అసలు మాట వినే పిల్లలతో ప్రాబ్లం ఉండదు, ఇలా వినరు చూడండి, వాళ్ళతోనే పెద్ద హెడ్ఏక్ అసలు. మళ్ళీ అక్కడ నుండి కిందకు వచ్చేసి స్విమ్మింగ్ పూల్ దగ్గర ఇలా కూర్చొని మాట్లాడుకుంటే చాలా బాగుండింది. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడితో నా వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.